శ్రీమాతే నమో గురు. నేను రెగ్యులర్గా మన టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటాను. మన నాగర్గిల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన పీఠం పేరు కృత్య అనేది ప్రత్యంగిర మాత. ఆ పీఠంకి ఆ పేరు ఎలా వచ్చింది, పేరు ఎలా పెట్టారు మీరు, దాని గురించి ఇంకా మన అమ్మవార్ల గురించి కూడా మన వ్యూవర్స్కి కానీ మంచి అవకాశం ఉంది మీ ద్వారా తెలుసుకోవడం. పీఠం పేరులో కృత్య అని ఉంది కదండి, ఆ కృత్య అనేది ఏంటి, అసలు ఎలా పెట్టింది కాదు, నాటి నుంచి ఉంది. ప్రత్యంగరాదేవి ఎవరైనా బాగా ముందు ఇంకొక ప్రధానమైనటువంటి విధానంలో కృత్య ప్రయోగ దేవి. ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయ విధానం చేసుకుంటూ రక్షణాచార విధానం అన్నట్టు పూజా ద్రవ్యమాచారం అనేటటువంటిది పంచమకారాలలో ఏదైనా ఒక ఆచారాన్ని ఒక మాసంలో చేసుకునేటటువంటి ఆరాధన ఈ కృత్య తంత్ర విధానంలో ఉన్న ప్రత్యంగరాదేవి ఆరాధన. శ్రీమాతే నమో గురు. నమస్కారం. నేను రెగ్యులర్గా మన టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటాను. మన నాగర్గిల్లో ఉన్న ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ నేను అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన పీఠం పేరు ప్రత్యంగిర పీఠం అని. సో కృత్య అనేది ఏంది, ప్రత్యంగిర మాత, ఆ పీఠంకి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరు ఎలా పెట్టారు మీరు, దాని గురించి ఇంకా మన అమ్మవార్ల గురించి కూడా తెలుసుకోవడం చాలా లైక్ మన వ్యూవర్స్కి కానీ మంచి అవకాశం అండి మీ ద్వారా తెలుసుకోవడము. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? పీఠం గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? పీఠం పేరులో కృత్య అని ఉంది కదండి, ఆ కృత్య అనేది ఏంటి, అసలు ఎలా వచ్చింది, మీరు ఎలా పెట్టారు? ఏం పెట్టింది కాదు, అనాది నుంచి ఉన్నది. ప్రత్యంగరాదేవిని ఎవరైనా ఆరాధించాలి అంటే తప్పనిసరిగా ముందు ఇంకొక విధానమైనటువంటి నామకరణం. ఇకనే కొన్ని చోట్ల వారాహి ప్రత్యంగరాదేవి, లక్ష్మీ ప్రత్యంగరాదేవి ఇటువంటి విధానాలు కొన్ని పేర్లను ప్రత్యంగరాదేవి మాతని ఆరాధిస్తూ అటువంటి విధానంలో కృత్య అంటే ప్రయోగ దేవత. ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయ విధానం అన్నీ కూడా ఏ పూజనైనా ప్రయోగ విధానంగా చూడాలి. దీంట్లో మనం దక్షిణాచారం, వామాచారం అనేటటువంటి పూజలు చేసుకుంటూ వెళ్తాం. దక్షిణాచార విధానం అన్నట్టు పూజా ద్రవ్య విధానాలకు తెలియదు. వామాచారం అనేటటువంటిది పంచమకారాల్లో ఏదన్నా ఒక మకారాన్ని పట్టుకొని ఒక మాసంలో చేసుకునేటటువంటి ఆరాధన విధానం ఈ కృత్య తంత్ర విధానంలో ఉన్న ప్రత్యంగరాదేవి ఆరాధన. కాబట్టి ఇక్కడికి వేరొక ప్రత్యంగర వారాహిదేవి దేవాలయాలకి ఇక్కడ ఉన్న దేవాలయానికి ఏంటి పూర్తిగా భిన్నం, వేరొక కోణము అంటే, ఇక్కడ ప్రయోగ విధానమైనటువంటి పూజా విధానాలు. ఒక పూజని మనం నిర్వహించాలి అంటే సంపూర్ణంగా మన మనసు ఎటువంటి కల్మషం లేనటువంటి విధానం కలిగి ఉంటే ఇక్కడ పూజలు ఎవరైనా చేయించుకోరు. సాధారణమైనటువంటి వారాహి ప్రత్యంగరాదేవి గుడులకు వెళ్ళే భక్తులు వేరొక విధానంగా ఉంటారు. వేరొక విధానం అంటే వెళ్ళాము, దర్శించుకున్నాం, వచ్చినాం, అయిపోయింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఒక తెలియనటువంటి ఒక అనుభూతిని కలగ చేసేటటువంటి విధానము కలిగిన దేవత ప్రయాణ విధానమైన జర్నీ వచ్చినటువంటి భక్తులు తెలియకుండానే అమ్మవారు లేదు దగ్గర అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ దగ్గర అయిపోయేటటువంటి సమయంలో ఆ భక్తుల యొక్క మనసు కల్మషం లేనటువంటి విధానం అంటే దేవత పైన, మా పీఠం పైన, మా గుడి పైన కాదు, అవతల మనుషుల మీద కూడా ఎటువంటి స్వార్థం లేకుండా, కల్మషం లేకుండా ఉన్నటువంటి ఒక రోజు మొత్తం ఒక 24 గంటల సమయం వాళ్ళు కనీసం ఒక 10-15 గంటలన్నా స్వార్థం లేని విధానమైన పద్ధతిలో నడుచుకున్నారు అంటే
ఈ కృత్య అనేటటువంటి దేవత ప్రయోగ శక్తి దేవతగా ఆ భక్తుల్ని వేరొకళ్ళు ఏదైనా ఆగం చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అంటే ముందే స్పందిస్తారు. ఎవరైతే మన మీద ఎటువంటి విధానమైన చెడు ప్రయోగ విధానం చెయ్యాలి, ఆలోచన, చెడు ప్రయోగం అంటే పూజ కాదు, ఆలోచనలైనా సరే, దాడి అయినా సరే, ఏం చెయ్యాలని అనుకున్నా కానీ వెంటనే కల్మషము లేకుండా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళిపోయే భక్తులు ఎవరైతే వారి వెంట ఉండి మీకు ఆపోజిట్ గా ఉన్నటువంటి మీ శత్రువులని ఆటాడిస్తుంది. అది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటి దేవత ఆలయ మందిరం నిర్మాణం.